అవును, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఎడమకం పెడమకం. పచ్చగడ్డి వేస్తే బొగ్గమంటుంది. బెజవాడ వేడికి రాజకీయ మంటలు మరింత సెగ పుట్టిస్తున్నాయి. వారే కేశినేని నాని, కేశినేని చిన్ని. ప్రముఖ పారిశ్రామికవేత్త కేశినేని రామస్వామి కుమారుడు. కేశినేని శ్రీనివాస్ ఉరఫ్ కేశినేని నాని 2 సార్లు విజయవాడ ఎంపీ. ప్రజారాజ్యం నుంచి మొదలైన నాని రాజకీయం టీడీపీలో ఒక వెలుగు వెలిగింది. తర్వాత వైసీపీలోకి వెళ్లారు. ప్రస్తుతం రాజకీయాల్లో లేనని చెబుతున్నా నాని చర్యలు పాలిటిక్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. నాని తమ్ముడు కేశినేని శివనాథ్. ఈయనకు కూడా ఒక నిక్నేమ్ ఉంది, కేశినేని చిన్ని. అన్నదమ్ములిద్దరూ నాని చిన్ని రూపంలో బెజవాడలో బాగా ఫేమస్. ప్రస్తుతం నాని మాజీ ఎంపీ అయితే చిన్ని ప్రస్తుత ఎంపీ. ఇద్దరికీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బెజవాడే. చిన్ని ఇక ఎంపీ గెలిచింది అన్న నాని పైనే. చిన్ని టీడీపీ నుంచి పోటీ చేస్తే నాని వైసీపీ నుంచి ఫైట్ చేశారు. 2024 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ అన్నదమ్ముల సవాల్కు వేదికగా మారింది. ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ తప్పదని భావిస్తే పోరు మాత్రం ఏకపక్షమైపోయింది. అన్న నానిపై దాదాపుగా 2,82,000 ఓట్ల మెజార్టీతో గెలిచి ఔరా అనిపించారు తమ్ముడు చిన్ని. రాజకీయంగా దారులు వేరు. ఈ రాజకీయ వైరం ఇద్దరి మధ్య వైరం తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా అన్నపై కేసు పెట్టారు తమ్ముడు. ఈ విషయంలో అన్నే పేకాట అన్నట్టుగా కత్తులు దూస్తున్నారు తమ్ముడు. వాస్తవానికి 2024 ఎన్నికల్లో ఓడిపోయాక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు కేశినేని నాని. పొలిటికల్ తెరపై నుంచి తప్పుకున్నారని అనుకున్నారు. మరి ఎక్కడ చెడిందో ఏమో ఈ మధ్య సోషల్ మీడియా పోస్టులతో వేడి పుట్టిస్తున్నారు నాని. అది ప్రత్యర్థి పార్టీ పెట్టిన పోస్టులైతే మరోలా ఉండేదేమో. నేరుగా తమ్ముడు చిన్నిపైనే గురిపెట్టారు. సోషల్ మీడియాలో చిన్నిపై చాలా ఆరోపణలు చేశారు నాని. ఏకంగా ఈడీకి ఫిర్యాదు చేసి చిన్నిపై దర్యాప్తు చేయాలని కోరారు. ఒక్క ఎంపీ చిన్నినే కాదు, చిన్ని కుటుంబ సభ్యులను, వ్యాపార భాగస్వాములను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు పెట్టి దర్యాప్తు చేయాలని లేఖ రాసి పాడేశారు. చిన్నితో పాటుగా చిన్ని భార్య జానకి లక్ష్మి, కుమారుడు వెంకట్ చౌదరి, వారితో వ్యాపార భాగస్వామ్యం ఉన్నదని చర్చ జరుగుతున్న రాజ్ కేసురెడ్డిపై, వీళ్ళ నెట్వర్క్పై విచారణ చేయాలన్నదే ప్రధాన డిమాండ్. ఇదే రాజ్ కేసురెడ్డి ప్రస్తుతం ఏపీలో లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈడీ కూడా రాజ్ కేసురెడ్డిని అరెస్ట్ చేసింది. ఇదే సరైన సమయం అనుకున్న నాని లేఖతో కలకలం రేపారు. వ్యాపార గొడవలు ఎలా ఉన్నా 2024లో టీడీపీ టికెట్ల కేటాయింపులో అవినీతి జరిగిందని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణలపై దర్యాప్తులో భాగం చేయాలని కూడా కోరారు నాని. టికెట్ కోసం 5 కోట్లు డిమాండ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. వీటిని చిన్ని మొదటి నుంచి ఖండిస్తూనే వస్తున్నారు. అలాగే కేశినేని డెవలపర్స్ రియల్ ఎస్టేట్ రంగంలో చేపట్టిన దుండిగల్, పటాన్చేరు, గచ్చిబౌలి, బంజారాహిల్స్, శంకరపల్లి ప్రాంతాల్లో ప్రీ లాంచ్ పేరుతో మోసం చేశారనేది నాని ఆరోపణ. సాహితీ ఇన్ఫ్రా స్కామ్తో సంబంధాలపై కూడా ఆరా తీయాలని కోరారు మాజీ ఎంపీ. ఇక ఇసుక, గ్రావెల్, ఫ్లైయాష్, గనులు, ల్యాండ్ గ్రాబింగ్, జోదం ఒక్కటేంటి నలువైపుల నుంచి బాణాలు ఎక్కుపెట్టారు నాని. 2025లో జరిగిన విజయవాడ ఉత్సవాల నిర్వహణకు భారీగా నిధులు వసూలు చేశారనే ఆరోపణ కూడా చేశారు అన్న. ఈ అంశాలనే అదే పనిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక కొంత ఓపిక పట్టిన ఎంపీ చిన్ని అన్న చర్యలు ఉపేక్షించకూడదని భావించి యాక్షన్ మోడ్లోకి వచ్చేస్తారు. నానితో పాటుగా అతని అనుచరులు సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తారని, తన పరువుకు భంగం కలిగిస్తారని కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. గత ఏడాది ఏప్రిల్ 22 మొదలైన వివాదం ప్రస్తుతం రాచపుండుగా మారిపోయింది. ఇదే అంశంపై గత ఏడాది ఏప్రిల్ 24న లీగల్ నోటీస్ కూడా పంపారు. అన్న నుంచి రిప్లై లేదనేది తమ్ముడి వాదన. నోటీసులు ఇచ్చినా సోషల్ మీడియాలో పోస్టులు తొలగించలేదని, ఆరోపణలు ఉపసంహరించలేదని చెబుతూ రాజకీయ ప్రతిష్ట దెబ్బతీసేందుకే ప్రయత్నిస్తున్న నానిపై యాక్షన్ తీసుకోవాలని పోలీసులు ఫిర్యాదు చేశారు. ఐటీ చట్టం ప్రకారం నానిపై కేసు నమోదు చేశారు పటమట పోలీసులు. ఆపై యాక్షన్లోకి దిగారు. నాని పీఏగా వ్యవహరించిన హేమంత్ను ప్రశ్నించారు.
ఇక తాజాగా మీడియా ముందుకొచ్చిన ఎంపీ చిన్ని తన అన్న నానిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. విజయవాడలో 120 కోట్ల భారీ బ్యాంకు స్కామ్కు తెరతీస్తారని చెప్పారు. ఎన్పీఏ చేసి 11 ఏళ్లైనా ఎందుకు యాక్షన్ తీసుకున్నదని ప్రశ్నించారు. ఈ విషయంలో బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉందంటున్నారు. చివరకు తనకు ఆదర్శం అని చెప్పుకునే రతన్ టాటాను కూడా మోసం చేశారన్నారు. నానిని విజయవాడ విజయమాల్యాగా పేర్కొన్నారు చిన్ని. 2016-17లో ఎంపీ అయిన అకౌంట్ని బ్యాంక్ అధికారులు ఒత్తిడి చేస్తుంటే ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి మారితే ఈ వ్యక్తి జగన్తో ఎందుకు లాలు చేయాడు కూడా చెప్తున్నాను. ఒక రోజు 2019లో తన సొంత ఇంటికి విజయసాయిరెడ్డిని విందుకు పిలిచారు. ఆ విందు ఏంటంటే, నేను 120 కోట్ల ఆస్తి నా దగ్గర బ్యాంక్ లోన్ ఉంది కాబట్టి నేను జగన్ ఏమన్నా నేను కోవర్ట్గా బిహేవ్ చేస్తానని చెప్పి ఆ రోజు జగన్తో లాలూచి అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈటి బ్యాంకుల దాదారిని ఒక ప్రజాప్రతినిధిగా 120 కోట్లు ప్రజలకు చెందాల ఆస్తిని మనం చూసాం. ఎక్కడైనా విజయమాల్య అన్నారు, నీరవ్ మోడీ అన్నారు, విజయవాడలో 5 కోట్లు 10 కోట్లు వ్యాపార సంస్థలు తీసేస్తేనే రకరకాలుగా మాట్లాడుకున్న వ్యక్తులకి 120 కోట్లు తీసుకున్న విజయవాడ విజయమాల్య గురించి మీరు వెలికి తీసి బయటకి తీసుకురావాలని మీ పత్రికా వ్యాప్తంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేనేమి ఫేక్ ఇవ్వలేదు, మీ అందరికీ డాక్యుమెంట్స్ ఇచ్చాను కాబట్టి మీరు చేసుకోండి. అన్నదమ్ముల మధ్య వార్ పీక్స్కు చేరుకుంది. నానిపై తీవ్రమైన ఆరోపణలే చేశారు చిన్ని. అన్నింటికీ ఆధారాలు ఉన్నాయంటున్నారు. దమ్ముంటే రా, తప్పని నిరూపించాలని నానికి సవాల్ కూడా విసిరారు. దీంతో చిన్ని సవాలుకు నాని ఎలా స్పందిస్తారు? సోషల్ మీడియాలో మళ్ళీ పోస్ట్ పెడతారా, లేక మీడియా ముందుకు వస్తారా? మొత్తానికి రాజకీయ వైరం, ఇద్దరి వ్యక్తిగత వ్యాపార లావాదేవీలు, గొడవలు, తెర వెనుక జరిగిన సంఘర్షణలు నడిరోడ్డుపైకి వస్తున్నాయి. ఎన్నాళ్ళు జనాలకు తెలియని బోల్డెన్ అంశాలు పోసగుచ్చినట్టుగా ఈ బ్రదర్సే ఏకరువు పెట్టేస్తున్నారు. మరి ఈ పేచి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కలుగుల్లో నుంచి ఇంకేం బయటకు వస్తాయో చూడాలి.